హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో మా ఇంట్లో అందరికీ ఇష్టమైన కూర, అలానే మా ఆయన గారికి ఎంతో ఇష్టమైన కూర, ఘుమఘుమలాడే మన తెలుగింటి ఆంధ్ర కూర, బీరకాయ శనగపప్పు కూర. మరి ఎంతో రుచికరమైన మన ఆంధ్ర తెలుగింటి కూర ఈ బీరకాయ కూరని తయారు చేసే విధానాన్ని చూసేద్దామా? ముందుగా శనగపప్పుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. మినిమం ఒక 1 అవర్ అయితే సరిపోతుంది. ఈ కర్రీలో ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడితే అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? చేదు లేని బీరకాయలు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయలు, టమోటో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పక్కన పెట్టుకోవాలి. బీరకాయల్ని నీళ్ళతో బాగా వాష్ చేసుకుని ఆ చివర ఈ చివర మూడికలను తీసేయాలి. ఆ మూడికలను తీసేటప్పుడే వాటి చేదును తెలుసుకోవాలి. చేదు ఎంతవరకు అయితే మనకు అనిపిస్తుందో అంతవరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా పేలర్ సహాయంతో పీల్ చేసుకోవాలి. చాలామంది ఈ బీరకాయ తొక్కతో ఎన్నో రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారు. ముందుగా నేను చూపిస్తున్న విధంగా బీరకాయల్ని కట్ చేసుకోవాలి. ఒకే షేప్లో కట్ చేసుకుంటే బీరకాయ కర్రీ చాలా చూడటానికి అందంగా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకే షేప్లో అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వాటన్నిటినీ పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసి వేయించుకోవాలి. అందులోనే తరిగిన ఉల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును వేయాలి. నేరుగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూరలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేగుతున్న వాటిలో టమాటాని కట్ చేసి వేసి బాగా ఫ్రై చేయాలి. కాసేపు వేగనిచ్చి అందులో తరిగిన బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసిన వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఫ్రెండ్స్, ఇందులో ఎక్కువ మసాలా పౌడర్స్ను ఏమీ వాడకూడదు. ఇలా సింపుల్గా చేస్తేనే ఈ కూరకు టేస్ట్ మరింత పెరుగుతుంది. కాసేపు మూత పెట్టి బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, వినండి. అసలు బీరకాయలోనే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకని కూరలో చాలామంది వాటర్ వేయకుండానే కూరను అలానే వండేస్తూ ఉంటారు. కానీ కూరలో నీళ్లు వేసి బాగా ఉడికించుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, కావాలి అంటే నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.